హాయ్ మామా. అరే, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా. నువ్వు ఒక్కసారి నీ పోరుతో మాట్లాడినావురా? లేదురా, అప్పుడప్పుడు నేనే దూరం నుంచి చూసి నవ్వుతా. అది కూడా అప్పుడప్పుడు దూరం నుంచి నన్ను చూస్తుంది. ఇంకా ఎన్ని రోజులు దూరంకి చూస్తావురా? పోయి జల్దీ ప్రపోజ్ చేయరా, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఓడన పానకంలో పులకలెక్క చెప్తారా. మళ్ళా నా మాటినరా. నేను కూడా అదే అనుకుంటున్నారా మామ, కానీ దాని అమ్మ దాన్ని చూడగానే నాకు ఉచ్చబడతారా ఎందుకో ఏమో. నువ్వు అట్లనే భయపడకుండా ఉండు, ఎవడో ఒకడు వచ్చి దాన్ని లేపుకొని పోతాడు, అప్పుడు నీకు మంచిగా అవుతుంది. అరే, అంత మాట అన్నావేం రా? మరేంట్రా, ఈ రోజులలో అమ్మాయి ఎట్లున్నారో తెలిసే కదా. అదే అబ్బాయిలు అయితే మాట్లాడి రారా అంటే పోయి ముద్దు పెట్టేటట్టున్నారు. నువ్వున్నావు మొద్దు పాప మూకపోనివి. అరే, నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఎట్లన్నా నువ్వే నాకు వెళ్ళిపోయాలిరా, ప్లీజ్ రా. ఆవు, ఇది మస్తు గమ్మతున్నదిరా. పోయిలకు నేను మీరేస్తారు, వెళ్ళి వాళ్ళకి ప్రపోజ్ మీరు చేస్తారు, వెళ్ళి మాత్రం నా అసంటో చేయాలా. గంట మాట అన్నవేంది మామ? మస్తు సాకైనవు తీ. నడు, క్లాస్ పోదాం, టైం అయింది. హాయ్ పల్లవి. హాయ్, తిన్నావా? తిన్నా, నువ్వు తిన్నావా? నేను కూడా తిన్నా. మీదేం కూర? మాది బెండకాయ కూర. ఏం బ్రో, ఏదో పులిహోర కలుపుతున్నావు మంచిగానే. అరే, నాకు పల్లవి అంటే ఇష్టం రా. ఇది మాకు ముందే తెలుసురా, ఏదైనా కొత్తది చెప్పురా. ఈరోజు ఎలాగన్నా పల్లవికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? ఇదిరా కొత్త విషయం అంటే. ఏంట్రా, నువ్వు ప్రపోజ్ చేస్తావా? అవును మామ. చెయ్యి మామ, చెయ్యి. ఏదైతే అది కానీ ఏదైనా తేడా వస్తే నీకు మేమున్నాం రా. అరే అజయ్, ఎవరిని నమ్మినా వీడిని మాత్రం నమ్మకురా. మొన్న ఎగ్జామ్లో నేనున్నా అని లాస్ట్ టైంలో వాడి పోరి దగ్గరకు పోయి పులిహోర కలుపుతున్నారు రాయుడు. అరే కాక, దానికి సారీ చెప్పినా కాక మొన్ననే. నీ సారీ ఎవరికి కావాలి? నీ బొంగుల సారీ. అరే మామ, నువ్వు ఇలా మాటలు పట్టించుకోకురా. నువ్వు పోయి మంచిగా నీ పోరికి ప్రపోజ్ చేయరా. ఆల్ ద బెస్ట్ రా మామ. ఇప్పుడు కాదురా మామ, కాలేజ్ అయిపోయినాక పోయి ప్రపోజ్ చేస్తారా? సరే, లావణ్య, కొంచెం పెన్నీయవే. నేనే రాసుకుంటున్నానే, తర్వాత ఇస్తా. అబ్బా, ఏం వేస్ట్ ఉన్నవే నువ్వు. అప్పు, నువ్వన్నా ఇయ్యే నాకు పెన్ను. నేను కూడా రాసుకుంటున్నా, తర్వాత ఇస్తా పో. మీరంతా వేస్ట్ ఉన్నారే, పోన్లీ. ఏమైంది చెల్లెమ్మ, ఇక్కడికి వచ్చావు? గర్ల్స్ అందరూ వేస్ట్ ఉన్నారన్నయ్యా. ఏంటి, వాళ్ళతో గొడవ పడ్డావా? నేను వాళ్ళతో గొడవ పడలే, వాళ్ళే వేస్ట్ ఉన్నారంతా. సరే సరే, కూర్చోదా. రాజు అన్నయ్య, ఏంటి? మహేష్ చూడడానికి సేమ్ హీరో మహేష్ బాబు లెక్కనే ఉన్నాడు కదా. ఓహోహో, నేను చెప్పింది గుర్తులేదా? నిన్ను దూరం నుండి లైన్ వేసుకోమన్నా, దగ్గర నుండి కాదు. పో, పోయి నీ బెంచ్లో నువ్వు కూర్చోపోయా పో. సరే పోతాన్నయ్యా, కానీ ఒకటి చెప్పు, హీరో మహేష్ బాబు లెక్క ఉన్నాడా లేడా చెప్పు. లేడు. అయితే నేను పోను, ఇక్కడనే ఉంటా. అయ్యో, జోక్ వేసిన చెల్లమ్మ. మహేష్ గాడు సేమ్ మహేష్ బాబు లెక్కనే ఉన్నాడు. నీకు తెలుసా, నేను ఒక్కోసారి మహేష్ బాబు అని పిలుస్తాను. ఇట్లా అన్నావు మంచిగా ఉన్నది. సరే అన్నయ్య, మరి వెళ్తా నేను. అందరంటే ఏమనుకున్నా, ఇది నిజంగానే మెంటల్ది ఉన్నది. ఏమైందిరా? అదేదో పాపం తన ప్రయత్నంగా పులిహోర కలుపుకుంటుంది, కలుపుకొని ఎవరా? అస్సలు విషయం అది కాదురా, ఆ మహేష్ గాడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నిజమా? పాపం రా చెల్లెమ్మ. అవురా, మహేష్ గారు లవ్ చేసే అమ్మాయి ఎవర్రా? అస్సలు నిజం తెలిస్తే నువ్వు చేస్తావురా. అవి లవ్ చేసేది నీ లవర్నేరా పిసోడా. ఏంట్రా ఇటు మాట్లాడితే అటు తిరుగుతావు? ఏమోరా, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పిండు, కానీ ఇంతవరకు ఆ అమ్మాయి నాకు పెట్టలేడు. ఓ అలాగా. వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నా సాగుకు వచ్చింది రా బాయ్. హాయ్ పల్లవి. హాయ్. నీతో ఒక విషయం చెప్పాలి. వీడు నిజంగానే ప్రపోజ్ చేస్తాడా మామ? ఏమోరా, నాకు కూడా తెలియదు. చూడు, ఏదో చెప్పాలన్నావు, చెప్పు. ఇక్కడ కాదు, నైట్కి సినిమాకి రా, అక్కడ చెప్తా. సరే అయితే 4 టికెట్లుది. 4? ఎందుకు? నాతో పాటు మా అమ్మ నాన్న కూడా వస్తారు కదా. అలా కాదు పల్లవి, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. అయితే ఇక్కడే చెప్పు. సరే చెప్పుదా. చెప్పు. అది నీతో నేను ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం. ఏంటి? ప్లీజ్, ఇష్టం లేదని మాత్రం చెప్పకు. నువ్వంటే నాకు బాగా ఇష్టం పల్లవి. మొత్తం నీ ఇష్టమేనా? ప్రపోజ్ నువ్వే చేస్తావు, ఒప్పుకోని కూడా నువ్వే అంటావు. ఇంకెందుకు నా ఇష్టం లేదేమి? సారీ పల్లవి. సరే, నీ మనసులో మాట చెప్పు. ఐ లవ్ యూ టూ, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజమా? నిజమే. నా పొలంలో మొలకలొచ్చాయి, నాలో సక్సెస్ అయింది. ఓచ్, వీరేంట్రా పిచ్చుకొక్క కలిసినట్టు అట్లా గెంతలేస్తుండు? కొంపదీసి ఒప్పుకున్నదేంది?
అని వాళ్ళకం చూస్తే ఒప్పుకున్నట్టున్నదిరా. దా అడుగుదాం. కంగ్రాచులేషన్స్ మామ, లవ్ సక్సెస్ అయినట్టున్నది. అవు మామ, నా లవ్ సక్సెస్ అయింది. గుడ్ మామ, అనుకున్న సాధించినవరా నువ్వు. అజయ్ గాడు లవ్ సక్సెస్ అయిందని మస్తు ఖుషి అవుతున్నాడు. కానీ ఆయనకి తెలియని నిజమేమంటే ఆల్రెడీ పల్లవిని ఒక లవ్ చేస్తున్నాడు. దానికన్నా సీనియర్ ఆడు, అల్లు పక్కకుంటాడు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్ చూసిండు ప్రపోజ్ చేయంగా అజయ్ కానీ ఇక అడుగుకుంటాడా, పోయి ఆయనకి చెప్పిండు. ఇక మా కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోగానే అందరం బయటకు వచ్చినాం. మా దోస్తులందరూ కంగ్రాస్ చెప్పు స్టార్ట్ చేసింది. ఇక నువ్వు సూపర్ రా మామ, అమ్మాయిని ఇలా చూసి అలా పడేసినావు. గ్రేట్ రా. బ్రో, మన బ్యాచ్లో అందరికన్నా ముందు నీదే లవ్ సక్సెస్ అయింది. మా అందరికి నువ్వు పార్టీ ఇవ్వాలా. ఇస్తారా బాయ్, మీ ఇష్టం అంత తాగులి బొర్రుండి. అరే మామ, నువ్వు ప్రపోజ్ చేస్తుంటే నీకు భయమే లేదా? ఏమంటుందో ఏమో అని. భయం ఎందుకురా మామ, ప్రపోజ్ చేస్తే కదా తెలిసేది మనమంటే ఇష్టం ఉన్నదో లేదో అని. ఒకవేళ ఇష్టం ఉంటే ఎస్ అంటారు, లేకుంటే నో అంటారు. నో అన్నారు అనుకో ఇంకో పొరింది అనుకున్నాడే. అజయ్ గారు చెప్పింది నిజంరా మామ. మనం ప్రపోజ్ చేయకుంటే ఒకటే అమ్మాయి వెనక తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటాం. మన సాయిగాని లెక్క. సాయిగాడు కూడా ఒక అమ్మాయిని సంవత్సరం నుంచి లవ్ చేస్తున్నారా, కానీ ఇప్పటిదాకా అమ్మాయితోని మాట కూడా మాట్లాడలేడాడు. నిజమా కాక? మరి మాకు ఎప్పుడు చెప్పడం లేదు. ఊకోండి మామ, ఆడేదో జోక్ చేస్తుండు. లేకుంటే నా ఫేస్కి నేను అమ్మాయిని లవ్ చేస్తుండే లెక్క అనిపిస్తున్నానా మీకు? నేను కూడా కొద్దిసేపు అదే అనుకున్నా మామ. లేకుంటే వీడు లైన్ వేసిన కానీ ఈయన పేసుకు ఏ అమ్మాయి పడుతుందని. గంత మాట నవ్వింది మామ. జోకురా. దీని అమ్మ, అజయ్ గాంధీ కూడా లవ్ సక్సెస్ అయిందిరా. నేను కూడా మంచి రోజు చూసుకొని అప్పుడు ప్రపోజ్ చేయాలా, ఎట్లయితే గట్లా. అరే, ఇక్కడ అజయ్ అంటే ఎవర్రా? నేనే అన్నా, ఏమైంది? దా బైక్ ఎక్కు. ఎందుకు? ముందు బైక్ ఎక్కురా చెప్తా. నేను రాను, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి పోవాలా. తర్వాత నేనే ఇంటికాడ నేను డ్రాప్ చేస్తా. దా బైక్ ఎక్కు. ముందు పని ఏంటో చెప్పు, తర్వాత మా వాడు బైక్ ఎక్కుతాడు. నాకు మ్యాథ్స్లో డౌట్ ఉంది. మీ వాడు లెక్కలలో తోపట కదా, వస్తే నా మ్యాథ్స్లో డౌట్ క్లియర్ చేస్తానని రమ్మంటున్నా. నాకు లెక్కలు రావేం రావు, నేను రాను. నువ్వు ఎక్కు మామ, ఏమన్నా అయితే మేము చూసుకుంటాం. ఏమన్నా తేడా వస్తే నువ్వు చూస్తావు అంతే, కానీ పలిగేది మాత్రం నాకు. అరే మామ, నువ్వు వెళ్ళు మామ, నీ వెనకాలే మేము వస్తాం. నిన్ను నమ్మి నేను వెళ్తా మామ, తర్వాత మళ్ళీ ఏం తేడా రావద్దు మరి. రాదు మామ, నువ్వు వెళ్ళు. సరే. ఇక పల్లవిని లవ్ చేసినోడు అజయ్ గారిని ఎక్కించుకుని పోయిండు. వాళ్ళ వెనకనే మేము కూడా పోయినాం. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు పార్ట్ 5 కోసం వెయిట్ చేయాలి. ఇంకేం దోస్తులు మరి, పార్ట్ 5 కమింగ్ సూన్. అప్పటిదాకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీకు జరిగిన ఏమైనా లవ్ స్టోరీ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. బాయ్.